నిన్న మార్నింగ్ టిఫిన్ తే బావా అంటే నాకు కుదరదు వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది, మీరే ఏదో ఒకటి చేసేసుకోండిలే అన్నాడు. సరేలే తేనన్నాడు కదా అని చెప్పేసి గోధుమ పిండి, మైదా పిండి, వరిపిండి ఇవన్నీ కలిపేసుకొని మేము దోశల్లో వేసేసుకొని తినేసాము. తినేసిన కాసేపటికి టిఫిన్ పట్టుకుని ఇడ్లీ పట్టుకుని వచ్చారు. ఇంకా మా పిల్లలైతే ఫస్ట్ ఒకసారి తినడమే చాలా కష్టం వాళ్ళకి. ఇంక రెండోసారి తినమంటే ఇంక వాళ్ళు అస్సలే తినరు. ఇంక మిగిలిపోయింది వేస్ట్ అయిపోతుందని చెప్పేసి కడుపులో వేసేసే రకమైతే అస్సలు కాదు నేను. నాకైతే ఇంకొకసారి తిన్నానంటే నాకు ఇంక మళ్ళీ తినాలనిపించదు. ఇంక ఇడ్లీ పాడేయడం ఇష్టం లేక వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక 2 కోడిగుడ్లు ఉంటే అవి పగలగొట్టి అవి వేసి కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా వేసి ఇడ్లీని స్లైసెస్లా కట్ చేసి అందులో డిప్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసాను. ఇంకా ఇడ్లీ బాగా పైకి కనిపిస్తుంది వీళ్ళు తినరు అని చెప్పేసి ఇంకా ఎగ్ ఉంటే మొత్తం అందులో వేసేసాను. అది ఇడ్లీ ఆమ్లెట్ కింద వచ్చేసింది. ఇంకా ఇది చూడడానికి అయితే బాగానే ఉంది. ఒక పీస్ అయితే నేను తీసుకున్నాను, బాగుంది. మా పిల్లలైతే ఎగ్ అంటే బాగా ఇష్టంగా తింటారు కనుక ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్లో ఇస్తాను. ఇంకా వాళ్ళైతే తినేశారు. ఇడ్లీ వేస్ట్ అవ్వలేదు. అలాగే మా పిల్లల కోసం ఒక కొత్త రకం స్నాక్స్ అయితే కనిపెట్టాను నేను. ఇదైతే మా పిల్లలకు బాగా యూజ్ అయింది, బాగా తిన్నారు వాళ్ళు. ఇంకా ఐఎమ్ హ్యాపీ. మా జున్నుకైతే చాలా బాగా నచ్చింది, చాలా ఇష్టంగా తింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.